హలో గైస్! వెల్కమ్ టు ఫన్ విజ్ఞానం. మీకొక చిన్న చిట్టి కథ చెప్తాను వినండి. అనగనగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి కి ఒక మాంక్ అంటే తెలుసు కదా! ఒక ఋషి దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు ఆ ఋషి దగ్గర ఈ అమ్మాయి కొన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంటుంది. అయితే ఆ ఋషి ఈ అమ్మాయితో ఏమంటాడంటే, "నేను నీకొక బుక్ ఇస్తాను. నువ్వు ఆ బుక్‌ని చదవాలి. మొత్తం చదివేసి నాకు చెప్పు. నీకు ఎలా అనిపిచ్చింది" అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, "నేనిప్పటికి చాలా బుక్కులు చదివాను. ఈ బుక్ కూడా చదువుతాను. కానీ చదివినా కూడా నాకు ఏం గుర్తుండదు. సో, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. నేను బుక్కులు చదవడం మానేద్దాం అనుకుంటున్నాను" అని చెప్తది. అప్పుడు ఋషి నవ్వుతూ ఒక మాట అంటాడు. "సరే, అక్కడ దగ్గరలో ఒక బావుంటుంది. ఆ బావి పక్కన ఒక చిన్న స్ట్రెయినర్ అంటే తెలుసు కదా! మనం టీ వడపోస్తాం అలాంటిది. అదుంటుందనమాట. ఆ టీ వడబోసే దానిని అది కూడా చాలా పాతదుంటది. అలా పడి ఉంటదనమాట ఆ బావి పక్కన. బావిలో ఫుల్ నీళ్లుంటాయి. ఆ బావి పక్కన పడి ఉంటే దాన్ని తీసుకొని ఋషి ఏమంటాడంటే, "సరే నీకొక పని చెప్తాను చెయ్యు" అంటాడు. అంటే సరే అని ఆ అమ్మాయి ఋషికి మళ్ళీ ఎదురు చెప్పలేక సరే నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఋషి ఆ అమ్మాయిని ఆ చిన్న వడపట్టే స్ట్రెయినర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొనొచ్చి ఆ ఋషి దగ్గర ఉన్న ఒక చిన్న ఆహ్, ఆహ్, ఒక చిన్న ఆహ్, ఆహ్, కుండ లాంటి వాటిలో పెట్టమంటాడు. ఆ అమ్మాయి అదేంటి దీంతో దాంట్లో వాటర్ ఎలా పెడతారు అని అనుకోని, కానీ ఏమీ అనలేక సరే, సరే అని చెప్పేసి వడపట్టె తీసుకొని అదంతా చాలా దుమ్ము, ధూళితో ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ బావిలో నుంచి నీళ్ళు తీసుకొని ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఋషిని కాదనలేదు. ప్రయత్నించి ఒక 10 సార్లు చేస్తది, 20 సార్లు చేస్తది. అక్కడ దగ్గరకొచ్చేసరికి ఆ వాటర్ అంతా ఎళ్ళిపోయి ఉంటది. కానీ ఒక్క చుక్క కూడా వాటర్ కుండలోకి తీసుకొని రాలేకపోతది. ఇక తనకి విసుగొచ్చి ఋషి మీరిలా చెప్పారు కానీ నా వల్ల అవ్వట్లేదు. నేనెంత చేసినా కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా నేను ఈ కుండలో వెయ్యలేకపోతున్నాను అని చెప్తాడు. అయితే "బాగా ప్రయత్నించావా?" అని అడుగుతాడు. అయితే చేశాను రిషి అని చెప్పేసి, సరే అని చెప్పి అప్పుడు ఆ రిషి నవ్వుతూ, "ఇక్కడ దీంట్లో నువ్వు ఈ కుండలో నీళ్లు వేయడం సారాంశం కాదు. ఒక్కసారి ఆ స్ట్రెయినర్ ఎలా తయారయిందో చూడు" అంటాడు. ఆ స్ట్రెయినర్ చూసేసరికి తళతళ మెరుస్తూ ఉంటది. అప్పుడు ఋషి నవ్వుతూ ఆ అమ్మాయితో ఒక మాట అంటాడు. "నువ్వు ఎన్ని బుక్కులు చదివినా, ఏం చేసినా ఏం గుర్తుండట్లేదు అనుకుంటావు. కానీ దట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు అన్ని బుక్కులు చదివాక నువ్వేం గుర్తుపెట్టుకుంటున్నావు అనేది నీకు తెలుసో లేదో కానీ, నీ వ్యక్తిత్వం అన్నది నువ్వు చదివేదాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఈ స్ట్రెయినర్ ఏదైతే తళతళ మెరుస్తుందో, అలానే నువ్వు కూడా ఏదైనా చదివినప్పుడు ఒక మంచి వ్యక్తిలా మారతావు. అది అంతా బుక్ నీకు గుర్తుండక్కర్లేదు. కానీ ఖచ్చితంగా దానివల్ల నీలో మార్పు వస్తుంది" అని చెప్తాడు. సో గైస్, ఈరోజు నుంచి మీరు ఒక్క బుక్ అయినా చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఏ బుక్ ఇష్టమో కింద కామెంట్స్‌లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.